नाज़रीन आदाब, आप तमाम का Z9 उर्दू न्यूज़ में खैर मक़दम है। एक इंतहाई ज़्यादा दिलखराश व जानलेवा सड़क हादसे में एडिशनल SP की बरसरे मौका ही दर्दनाक तरीके से मौत वाक़ई हो गई। शहर हैदराबाद के हयात नगर इलाके में हफ्ते की सुबह एक इंतहाई ज़्यादा दिलखराश व जानलेवा सड़क हादसा पेश आया, जिसमें एडिशनल SP 50 साला नंदेश्वर बाजी हलाक हो गए। पुलिस के मुताबिक नंदेश्वर बाजी, जो कि हयात नगर के लक्ष्मा रेड्डी पल्ली इलाके में रिहाइश पजीर थे, सुबह की सैर के लिए निकले थे। तकरीबन 4:40 के करीब जब वो हनुमान मंदिर के करीब हाईवे उबूर कर रहे थे तो आंध्र प्रदेश के नोज़ीवीडो डिपो से ताल्लुक़ रखने वाली एक तेज़ रफ्तार RTC बस ने इन्हें ज़ोरदार टक्कर दे दी। हादसा इतना ज़्यादा शदीद था कि वो मौके पर ही दम तोड़ गए। मुकामी अफराद की इत्तला पर मुतल्लिक़ा पुलिस ने मौके पर पहुंचकर इब्तदाई तहक़ीक़ात की। इब्तदाई तहक़ीक़ात में ये बात सामने आई है कि यह हादसा ड्राइवर की तेज़ रफ्तारी और लापरवाही की वजह से पेश आया। नंदेश्वर बाजी DGP ऑफिस में अपनी खिदमात अंजाम दे रहे थे और कुछ दिन पहले ही इन्हें एडिशनल SP के ओहदे पर तरक्की दी गई थी। पुलिस ने एक मुकदमा दर्ज करते हुए मज़ीद तफ्तीश भी शुरू कर दी है। पेश है Z9 उर्दू न्यूज़ की एक ख़ुसूसी रिपोर्ट। मज़ीद ताज़ा तरीन ख़बरों से जुड़े रहने के लिए चैनल को लाइक करें, शेयर करें, फॉलो ज़रूर करें। ఇది దాడుతుంటైందా అట్లా రాష్ట్రం మీరు రాయమంటారు అందరూ రాయి ఎందుకంటే ఇంత ప్రాసెస్ ఉంటుంది. గారు చనిపోయారు కదా, దీని విషయంలో మీరు ఏమంటున్నారు? మార్నింగ్ 4:30 బాబ్జీ గారు వాకింగ్ కోసం రోడ్ క్రాస్ చేస్తున్నాడు లక్ష్మారెడ్డిపాలెం ఆర్చి దగ్గర. ఈ డివైడర్ ఎక్కి అవతల దిగుతుంటే ఆర్టీసీ బస్సు విజయవాడ నుంచి హైదరాబాద్ పోతూ సడన్గా ఈయన కనిపించడం వల్ల స్పీడ్ కంట్రోల్ కాలకి యాక్సిడెంట్ అయినట్టు తెలుస్తుంది. సో అతను రోడ్డు క్రాస్ చేస్తున్నాడా, అక్కడి నుంచి ఎక్కడే వస్తున్నాడు సార్? మామూలుగా అతను లక్ష్మారెడ్డిపాలెం ఆర్చి నుంచి ఎల్బీనగర్ సైడ్ రోడ్ క్రాస్ చేస్తున్నాడు సార్. ఎన్నింటికి జరిగింది సుమారు? 4:30కి అయినట్టు మనకు ఉంది సార్. దీనికి కారణము మామూలుగా ఈ వర్క్ నడుస్తుంది కదా సార్, మీరు ఏమంటున్నారు సార్? మామూలుగా ఇక్కడ ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అవసరం. కాలనీ వాళ్ళు ఎల్బీనగర్ సైడ్ పోవాలంటే ప్రాబ్లం ఉంది, రోడ్ క్రాస్ చేయాలి, చేయడానికి ఎక్కడ ప్లేస్ లేదు సార్. కాబట్టి అది ఉంటే బాగుంటుంది సార్. ఇప్పుడు దీని మీద చర్యలు ఏమైనా తీసుకుంటున్నారు సార్ మీరు? జిహెచ్ఎంసీ వాళ్ళకు మేము రికమెండేషన్ చేస్తాం ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇవ్వండి. గతంలో కూడా పేపర్లో దేంట్లో కూడా వచ్చినాయి కదా సార్, దీంట్లో వచ్చినా కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు? మళ్ళీ ఒకసారి రిమైండ్ చేయడమే మా పని సార్. సో ఆ డ్రైవర్ని అదుపులో తీసుకున్నారు సార్. అదుపులో ఉంటాం. సో ఇంకోటి ఏంటంటే ఈ లైటింగ్ ఫోకస్ లేకడం వల్ల కూడా వాళ్ళకి కనపడలేదమ్మని చెప్పేసి మీరేమన్నా? అది కూడా ఉండొచ్చు సార్. అది కూడా మేము రికమెండ్ చేస్తాం, లైటింగ్ అరేంజ్